ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య ధ్యానములో మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరచి నాతో పాటు వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనగా వాక్యము చెప్తూ ఉన్నప్పుడు మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానిస్తూ చదువుతూ వింటే అది మీకు బాగా అర్థమవుతుంది కనుక మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం, ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానములో నా తండ్రి నా ప్రభా నీ సహాయం అడుగుచున్నాము. తండ్రి నీకు వందనాలయ్యా. ప్రభా నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను ప్రభా నీకు అంగీకారముగా ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మేము నా తండ్రి సత్యాలను తెలుసుకునేటువంటి మనస్సును అయా ప్రభా ఈ లోక మానవాళి ఎడల నీకున్నటువంటి ఆలోచనలు తలంపులు మేము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకున్నటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు అంటే యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఇతడు యూదుల సమాజములో ఒక బోధకుడుగా ఉన్నాడు, లేదంటే యూదుల సమాజములో ఇతడు ఒక ఇంపార్టెంట్ మెంబర్గా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు యూదుల ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారి వద్ద పనిచేసేటువంటి వ్యక్తియు, వారికి కొన్ని విషయాలు బోధించేటువంటి వాడుగాను ఈ నికోదేము ఉన్నాడు. అయితే ఈ బోధకుడైనటువంటి నికోదేము నిజమైన బోధకుడు, అసలైన బోధకుడైన యేసు ప్రభుల వారి వద్దకు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదండి, ఇతడు రాత్రి వేళ యేసు ప్రభుల వారి వద్దకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, అతడు మంచి ఉద్యోగములో బాధ్యత కలిగిన ఉద్యోగము అక్కడ యూదుల మధ్య చేస్తూ ఉన్నాడు. మరి తన యొక్క ఉద్యోగమును యొక్క పనిని ముగించుకొని ఎక్కువ సమయము యేసు ప్రభుల వారితో గడపాలనియు, యేసు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి మరి విషయాలను ఆయన తెలుసుకోవాలనియు, అంటే ఏ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా ఎక్కువ సమయం యేసు ప్రభుల వారి వద్ద కూర్చుని ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి డౌట్స్ని తెలుసుకోవాలనియు ఆ రాత్రి వేళ యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి ఒక మాట అంటూ ఉన్నాడు, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. చూడండి, అంటే ఎంత క్షుణ్ణముగా ఇతడు మరి యేసు ప్రభుల వారి యొక్క బోధలను కానీ, ఆయన చేసేటువంటి సూచక క్రియలు కానీ, యేసు ప్రభుల వారు స్వస్థత కార్యాలను కానీ, అనేక మందిని దయ్యాలు పట్టినటువంటి వారి నుండి, దురాత్మల యొక్క మరి బంధకాలలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడిపిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి క్రియలను ఈ నికోదేము తెలుసుకొని యేసు ప్రభుల వారి వద్దకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నికోదేము యేసు ప్రభుల వారితో అంటున్నారు, ఇన్ని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు, ఈ సూచక క్రియలు కానీ, స్వస్థత కార్యాలు కానీ, దుష్టశక్తుల ప్రభావముతో పీడింపబడుతున్నటువంటి అనేక మందిని విడిపిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క కార్యములను ఆయన తెలుసుకొని, ఇన్ని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావనంటే ఇది నీవు దేవుని తోడై ఉంటేనే కానీ, అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడిని ఉద్దేశించి నికోదేము మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ తండ్రి యొక్క కృప, లేదంటే తండ్రి యొక్క సహాయముతో నువ్వు ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నావని నేను ఎరుగుదును. అంతేకాదు ఎటువంటి సూచక క్రియలు ఎవ్వరు కూడా చేయలేరు. ఇది మామూలు విషయం కాదు, ఇది ఎవ్వరు కూడా చేయలేరు అని చెప్పేసేసి మరి నికోదేము యేసు ప్రభుల వారిని ప్రశంసిస్తున్నట్లును, ఆయన కార్యముల గురించి, ఆయన స్వస్థత కార్యాల గురించి పూర్తిగా తెలుసుకుని మరి యేసు ప్రభుల వారితో మాట్లాడడానికి వచ్చి ఆయన ఉద్దేశము యేసు ప్రభుల వారికి తెలియజేసినప్పుడు యేసయ్య ఇక్కడ నికోదేముకి ఇచ్చిన ఆన్సర్ మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చూద్దామండి, యేసు ప్రభులు వారు నికోదేముతో ఏమని అన్నారు.
అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నికోదేము అన్నటువంటిది ఏంటి? నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు, అద్భుత కార్యాలు చేస్తున్నావు, ఇది దేవుని యొక్క శక్తి ప్రకారము దేవుని యొద్ద నుండి నువ్వు వచ్చి ఉన్నావు అని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. నువ్వు చేస్తున్నటువంటి కార్యములు మరి అది దేవుని యొక్క మహిమ ప్రభావాలతో చేస్తూ ఉన్నావు అనేటువంటి మాట అన్నప్పుడు యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? నువ్వు కొత్తగా జన్మించాలి, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని అనుసరిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ఇది నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది కనుక ఈ వాక్యాన్ని నేను ధ్యానించి దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని దేవుని యొక్క సహాయముతో మరి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకుందామండి. చూడండి, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పి, అందుకు నికోదేము, ముసలివాడు నేడ మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? ఇక్కడ నికోదేము లిటరల్గా తీసుకున్నాడండి. అంటే నిజముగా మరలా జన్మించడం అంటే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మరలా జన్మించడం అనుకొని నికోదేము పలుకుతూ, ముసలివైనటువంటి వాడు మళ్ళా తల్లి గర్భము నుండి ఎలా జన్మిస్తారు, ఎలా ఉద్భవిస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ను మరి యేసు ప్రభులు వారితో అడిగినప్పుడు యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇక్కడ నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగానే జన్మించాలి. అంటే యేసు ప్రభులు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బాప్టిజము తీసుకొనుటలో ఉన్నటువంటి ఆ యొక్క గూఢార్థము మూలార్థము తెలియజేస్తూ ఉన్నారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమునకు, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ అయి ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నువ్వు ఆశ్చర్యపడవద్దు కొత్తగా జన్మించడం అనేటువంటి. దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేని యొక్క ఉద్దేశముతో నేను తెలియజేశాను, లేదంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఈ మానవాళి ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేటువంటి ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అందుకనగా మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకే, దేవుని రాజ్యము కొరకే యేసు ప్రభులు వారి లోకమునకు వచ్చి ఆయన అనేకమైన కార్యాలు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకనే ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి అని కూడా కొరంథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో మనకు తెలియజేస్తుంది. ఎవడైనాను క్రీస్తునందున్నడలా నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి అర్థం? క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించటం, క్రీస్తు యొక్క మరి చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం గుర్తించటం, అంతేకాదు అన్నిటికంటే ముఖ్యమైనది క్రీస్తు వలె నడుచుకొనుట. క్రీస్తు ఏ విధముగా ఈ లోకములో పరిశుద్ధుడిగా జీవించాడో, యేసు ప్రభులు వారు ఈ లోకములో ఏ విధముగా వాక్యానుసారమైనటువంటి జీవితము చూపించి మనకు ఒక ఉదాహరణ ఇచ్చారో అదే విధముగా మనము కూడా జీవించాలి. ఇవి మనము చేస్తే మనము సమస్తము కొత్తవైనటువంటి రీతిలో, లేదంటే మన జీవితంలో వచ్చినటువంటి ఆ మార్పును బట్టి మనము కొత్తగా జీవించేటువంటి విధానములు, అంటే మారు మనస్సు. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, అసలు మారు మనస్సు పొందేవా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అసలు మారు మనస్సు అంటే అర్థం ఏంటి? మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే మారిన మనస్సు. మన జీవితములలో మార్పు రావాలి, మారిపోవాలి. మన మాటలు మారిపోవాలి, మన యొక్క జీవిత విధానం మారిపోవాలి. లేదంటే పాత జీవితములో మనము చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములను మనం విడిచిపెట్టి మారిన మనస్సుతో మనము ప్రవర్తించాలి. అది మారు మనస్సు అంటే అండి. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఆత్మే మనలను పరిశుద్ధపరిచి మన జీవితాన్ని దేవుని యొక్క అడుగు జాడలో నడవడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే సమస్తము కొత్తవాయన. సమస్తము కొత్తవంటే ఆలోచన విధానము, జీవితము సమస్తము కొత్తవ్వాలి. అప్పుడే దేవుని బిడ్డలుగా పిలువబడతాం, అప్పుడే దేవుని యొక్క అనుచరులుగా మనము లెక్కలోకి వస్తాం. మారు మనస్సు అంటే అది దేవుని బిడ్డలారా.
ఆత్మ మూలముగా మనం జీవించాలి, నీటి మూలముగా మనం జీవించాలి. అప్పుడే ఆ నిత్య రాజ్యమునకు మనం వారసులవుతాం. కనుకనే ఇక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును కూడా మనం ఇక్కడ చూద్దామండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరిస్తారో, ఎవరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరు యేసు బోధలను అంగీకరిస్తారో. అంగీకరించడం అంటే అసలు అర్థం ఏంటండి? ఉట్టిగా అంగీకరించటం కాదది. చాలామంది పొరపాడుతూ ఉంటారు వాక్య విషయములలో. ఉట్టిగా అంగీకరిస్తే సరిపోదండి, జీవిత విధానము ద్వారా అంగీకరించాలి. దేవునికి ఇష్టము లేనటువంటి సమస్తాన్ని మనం విడిచి పెట్టాలి. అది క్రీస్తును అంగీకరించడం అంటే. అందుకనే ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయమును మరి ఏ విధముగా యొక్క ప్రభులు వారు తెలియజేస్తున్నారంటే, ఎందరూ అంగీకరిస్తారో, అనగా తన నామమునందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం దేవుడిచ్చున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మరి ఆధిక్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడో చూడండి. దేవుని పిల్లలు అవటం అనేటువంటిది మామూలు విషయం కాదండి. దేవుని పిల్లలు అవటం అనేటువంటిది చాలా ఈజీగా అర్థం చేసుకునేటువంటిది కాదండి. ఇక్కడ దేవుని పిల్లలు అవడం అంటే దేవుని నామములో ఉన్న సమస్తమును మనం పొందుకోవడమే. దేవుని నామములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదములు, ఈ లోక సంబంధమైనవి పరలోక సంబంధమైనటువంటి సమస్తము కూడా మనకి ప్రాప్తించేటువంటి విధానము. దేవుని పిల్లలు అవుటకు అధికారం నీకు బాగా అర్థం అవ్వాలనంటే, మరి చూడండి, మన తల్లిదండ్రుల యొక్క ఆస్తి మనము వారసులు అవుతాం. దానికి తల్లిదండ్రులు ఏవైతే ఈ లోకములో మనకిచ్చారో, వారి పేరున ఏమేమి ఉన్నాయో, ఏ ఏ ఆస్తులు ఉన్నాయో, ఏ ఇల్లులు ఉన్నాయో, స్థలాలు ఉన్నాయో, బంగారం ఉందో, బ్యాంక్ అకౌంట్లు ఉందో, అవన్నీ కూడా మనకి ఏ విధముగా వస్తాయో అదే విధముగా దేవుని నామములో ఉన్నటువంటి సమస్తము మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ లోకములోను పైలోకములోను. ఈ లోకములో యేసు ప్రభుల వారు అన్ని విషయాలకు మనకు కావాలి. మన జీవితము సరి విధముగా నడవాలనంటే, సాతాను బంధకముల నుండి విడిపింపబడాలనంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ఈ లోకములో మన ఉద్యోగ విషయంలో కానీ, మన యొక్క మరి శరీర ఆరోగ్య విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు కావాలి. అంతేకాదు, మనం మరణించిన తర్వాత కూడా ఆయన యొద్ద ఉండుటకు మనకు ఒక అధికారం, ఒక క్లియరెన్సు, లేదంటే ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దానినే నిత్య జీవం అని అంటారు. ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయమే ఆ నికోదేముకు దేవుడు తెలియజేస్తున్నాడు స్పష్టముగా. ఎందుకంటే నికోదేముకి కొంత క్లారిటీ లేదండి. యేసు ప్రభులు వారి యొక్క లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు, ఎందుకు ఆయన మరి ఈ లోకములో నుండి ఈ శ్రమలను అనుభవించి మనందరి నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి విధానము కానీ, ఆయన రక్తాన్ని చిందించి అనేక మందిని ఆ రక్తముతో కడగబడేటువంటి గొప్ప అవకాశము దేవుడు ఎందుకు ఇచ్చాడనేటువంటి నికోదేముకు కొంత క్లారిటీ లేదు. కనుకనే దేవుడు అస్సలు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా మనం ఒకసారి చూద్దామండి. కొలసీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభుల వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచినప్పుడు మనమందరము కూడా ఆయనతో పాటు లేపబడ్డాం. అనగా మనందరం కూడా మరణించిన తర్వాత దేవుడు ఏ విధముగా, అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని ఏ విధముగా 3వ దినమున లేపారో అదే విధముగా మనము కూడా మరణించిన తర్వాత దేవునితో పాటు కొనిపోబడతాం ఆయన సన్నిధికి, పరలోకములోనికి. కనుక అది మనస్సులో మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. ఆ ఉద్దేశము చొప్పునే నికోదేముతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటికే దేవుడిని పరిమితము చేయొద్దు.
ఈ లోక సంబంధమైనటువంటి ఆ స్వస్థతల వరకే దేవుణ్ణి పరిమితము చేయొద్దు. దేవుడిని అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపేటువంటి దేవుడే. కానీ చాలామంది అంతవరకే యేసు ప్రభుల వారిని అంతవరకే విశ్వసిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. స్వస్థత వచ్చేసింది, హాస్పిటల్లో మరి నెల రోజులు పడున్నప్పుడు అవకాశం లేదు, చనిపోతారు, తీసుకెళ్ళిపోండి అన్నటువంటి వారిని కూడా దేవుడు తన కృప చొప్పున బ్రతికించుకున్నాడు అనేక మందిని ప్రార్థనల ద్వారా. అయితే అంతవరకే కాదు అద్భుతాలు. నా కూతురు వివాహం అయిపోవాలి, అస్సలు 30 ఏళ్ళు వచ్చేస్తే నా కూతురికి వివాహం అవ్వాలి, నా కొడుక్కి మరి ఉద్యోగం దొరకట్లేదు, కొడుక్కి ఉద్యోగం రావాలి, లేదంటే మా యొక్క కుటుంబ విషయంలో కోర్టులో ఏదో ఉన్నది, ఆ కోర్టు కేసు గెలవాలి, లేదంటే మాకు ఆస్తి రావాల్సినటువంటి ఉంటుంది కనుక యేసు ప్రభుల వారికి ప్రార్థన చేద్దాం. సొంతంగా ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది. కొంతమంది దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరతారు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, అవి నెరవేర్చబడతాయి. కానీ అంత మట్టుకే చాలామంది యేసు ప్రభుల వారిని అంత మట్టుకే, అంటే ఈ లోక సంబంధమైన వాటి వరకు మాత్రమే విశ్వసిస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయము. దీనిలో చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి ఉన్నదండి. ఏమనగా మనం ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత క్రియలు మనం పొందుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ మనం మరణించిన తర్వాత నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతున్నామా? మనం మరణించిన తర్వాత బ్రతుకుతూ ఉన్నామా? మనం మరణించిన తర్వాత ఆయనతో పాటు నిత్యము జీవించేటువంటి అవకాశం మనం పొందుకుంటున్నామా లేదా అనేటువంటి ఆలోచన కనుక మనం లేకపోతే మనం చాలా చాలా ప్రమాదములో ఉన్నట్టే లెక్క. ప్రమాదం పొంచి ఉన్నదనే లెక్క. ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా మరణిస్తున్నాం మనకు తెలియట్లేదు. రోజులు చాలా భయంకరంగా తయారైనవి. హార్ట్ అటాక్స్ బాగా వస్తున్నాయి, వివిధ రకాలైనటువంటి జబ్బులు చాలా వస్తున్నాయి. డాక్టర్లు కూడా కనిపెట్టలేనటువంటి మరి రోగాలు వస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేది ఏమనంటే, మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటి అందే యేసు ప్రభువుని నమ్ముకొనవద్దు. అంతకంటే మించినటువంటిది, అంతకంటే అద్భుతమైనటువంటిది, అంతకంటే బహుబలమైనటువంటిది ఇంకొకటి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం ఈ వాళ్ళకి అదేమనగా నిత్య రాజ్యము. అందుకని ఇక్కడ కూడా మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అని అంటే అర్థం ఏంటంటే, పైనున్నటువంటి ఆ లోకములు, ఆ యొక్క పరలోకములు, ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము స్థలము సంపాదించుకోవాలి. దేవునితో పాటు యుగములు నిత్యము జీవించే ఒక ప్రక్రియ దేవుడు చేసి ఉన్నాడు. అది మనం సంతరించుకోవాలి, అది మనం పొందుకోవాలి. అందుకనే పైనున్న వాటిని మీరు వెతకండి అని ఉంటూ దేవుడు భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనమందరి యొక్క జీవము క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం అదే. ఆయనతో పాటు మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే నికోదేముకు సూచక్రియల గురించి మాట్లాడుతూ ఉంటే నికోదేముకు దేవుడిచ్చినటువంటి ఆన్సరు అదేనండి. కొత్తగా జన్మించాలి, మారు మనస్సు రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని యొక్క మార్గములో మనం నడవాలి, మారిన మనస్సుతో మనం ఆ ఉద్దేశము చొప్పునే నికోదేముతో అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుకనే ఇక్కడ కూడా మనం చూద్దామండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన ప్రేమించేటువంటి వారికి దాచిపెట్టినటువంటిది ఏంటనగా ఆ నిత్య జీవమే. అంటే పరలోక సంబంధమైనటువంటి
విషయమును గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ నిత్య జీవమే అది కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, మనుష్యుల హృదయానికి గోచరం కాలేదంట, అర్థం అవటలేదు చాలామందికి. మరలా నేను చెప్తున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు యందే మీరు మనస్సు పెట్టద్దు. నికోదేము అదే అడుగుతున్నాడు. నువ్వు సూచక్రియలు చేస్తున్నావు, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నావు, అద్భుతమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క శక్తి నీ ఎడల కనపరుస్తూ ఉన్నావని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు నికోదేముతో మాట్లాడిన మాట ఏంటంటే, మనమందరము కూడా కొత్తగా జన్మించాలి. కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభుల వారిని ఈ లోక సంబంధమైనటువంటి విషయాల వరకు మాత్రమే ప్రేమించొద్దు. ఇది చాలా డేంజర్ అండి. ఈ పరిస్థితి ఎవరైనా చేస్తూ ఉన్నారంటే, ఈ రకంగా దేవుని ఎవరైనా సేవిస్తున్నారంటే, ఈ రకముగా దేవునికి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే మీరు చాలా ప్రమాదములో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఒకవేళ దాని గురించే యేసు ప్రభుల వారిని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటే నువ్వు నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటామేమో, నిత్య రాజ్యమును పోగొట్టుకుంటామేమో. క్రీస్తుతో పాటు మనం అందరము కూడా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. నిత్య రాజ్యములో మనమందరము కూడా మరి పాలు పంచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఈ లోక సంబంధమైన వాటి యందు మనం ఖచ్చితంగా మరి ఆశ్రయించాలి. అది నేను తప్పు అని అంటల్లా, ఖచ్చితంగా దేవుని సహాయం మనకు కావాలండి. ఈ లోకములో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆటంకాలు మనలో వస్తూ ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి తప్పించడానికి యేసు ప్రభుల వారి సహాయం మనకు కావాలి. కానీ అంతవరకు మాత్రమే యేసు ప్రభును నమ్ముకోవద్దు. అది నేను చెప్పేది ఎటువంటిది. నికోదేముకు కూడా దేవుడు స్పష్టముగా అదే తెలియజేసి ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక మాట కూడా అంటున్నారు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము, శరీర మూలముగా జన్మించినది శరీరమునకు, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడికి వచ్చునో ఎక్కడి నుండి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే గాలి వీస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా ఒక పొట్టు లేదంటే గాలికి ఎగిరిపోయేటువంటి తేలికైనటువంటి వస్తువులు ఏ విధముగా ఎటు వెళ్ళిపోతాయో అదే విధముగా మన బ్రతుకు ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని నికోదేము అడుగుతూ ఉన్నాడు. అద్భుతం అండి. నికోదేము యూదుల సమాజ మందిరములో ఒక అధికారిగా ఉండి అక్కడ బోధనలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలని అతడు చక్కని సమయం యేసు ప్రభుల వారి యొద్ద కేటాయించి ఆయనకున్న డౌట్స్ అన్నిటినీ కూడా మరి తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడగగా యేసు ఇట్లా, నువ్వు ఇశ్రాయేలు బోధకుడు వేయండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఈ సాక్ష్యం మీకు అంగీకరింపను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? చూడండి, పరలోక సంబంధమైన ఇందాక నేను నిత్య జీవం గురించి నేను చెప్పి ఉన్నాను. భూలోక సంబంధం గురించి మనం తెలుసుకోవాలి అంటే మన జీవితం ఏ విధముగా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని మనం తెలుసుకోవాలి. అంతేకాదు పైలోకములో ఎందుకు మనం వెళ్ళాలి, ముందుగా ఎలా వెళ్ళాలి అనేటువంటిది, ఎలా మనం జీవిస్తే ఆ యొక్క నిత్య రాజ్యమునకు అర్హులవుతాం, ఆ అద్భుతమైనటువంటి నిత్య జీవమును ఎలా పొందుకుంటాం, ఎలా స్వాస్థ్యముగా పొందుకుంటాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకనే యేసు ప్రభుల వారు నికోదేముతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరలోక సంబంధమైనవి మీరు తెలుసుకోవాలి, పరలోక సంబంధమైన మీరు తెలుసుకోవాలని నికోదేముకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకురాలుగా మీకు మరొక్కసారి నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ లోక సంబంధమైన వాటికి మాత్రమే యేసు ప్రభుల వారిని పరిమితము చేయొద్దు. మీ జీవితంలో మీ కుటుంబములో దేవుడు అద్భుతాలు చేయాలని మీరు ఆశిస్తున్నారు, మంచిదే, ఆశించకూడదని నేను అంటలేదు, ఆశించండి.
దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడు. ప్రాణాన్ని త్యాగము చేసేటువంటి రీతిలో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అంతవరకు మాత్రమే నువ్వు యేసు ప్రభుల వారిని పరిమితము చేయొద్దు. అంతకంటే మించినటువంటిది, మనం మరణించిన తర్వాత కూడా ఆయనతో పాటు జీవింప చేసేటువంటి విధము ఏ విధము ఎట్లా అవుతుంది అనేటువంటి ఆలోచన మీరు ఈ రోజు నుండి కలిగి ఉండండి. అది గనక నీవు నిత్య రాజ్యమునైతే నువ్వు పోగొట్టుకుంటే చాలా దుర్లభం, చాలా విచారకరమైనటువంటి విషయం అది. కనుక దేవుడు నువ్వు కొత్తగా జన్మించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నికోదేముతో పాటు మనకు కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కొత్తగా జన్మించాలి, మారు మనస్సు పొందాలి. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మనము కొత్తగా జన్మించాలి. కనుక ఈ లోకములో మనము మన జీవిత విధానాన్ని సరిచేసుకొని మన యొక్క గోల్ ఏంటి, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం మరణించిన తర్వాత క్రీస్తుతో పాటు లేపబడుతున్నామా లేదా, అటువంటి జీవితం నాకు ఉన్నదా లేదా, అటువంటి జీవిత విధానము నాకు ఉన్నదా లేదా అనేటువంటి పరీక్ష మనం కలిగి ఉందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. నికోదేముని వద్దకు వచ్చినప్పుడు అయ్యా నాయన మరలా నువ్వు జన్మించాలని తెలియజేసి ఉన్నావు ప్రభువా, నా తండ్రి నాయన. కనుక నా తండ్రి నా ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి స్వస్థతలకే ఒకవేళ ఎవరన్నా పరిమితమై ఉంటే నా తండ్రి వారితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను, నువ్వు ఆకర్షించుకోమని అడుగుచున్నాను దేవా. నిజమైనటువంటి మారు మనస్సు అనగా మారిన మనసుతో బ్రతుకుటకు నాయన అయ్యా తండ్రి నాయన భయమును భక్తితో నాయన నిన్ను సేవించే వారముగా వారి జీవితాలు నిత్య రాజ్యమునకు అయ్యా వారసులయ్యేటువంటి విధముగా వారి జీవితము నాయన నిత్య రాజ్యములోనికి ప్రవేశించేటువంటి విధముగా ఉండేటువంటి మనస్సు తండ్రి నా ప్రభా వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలను సరిచేసుకుని ప్రభా నా తండ్రి బ్రతుకుట వారికి నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఈ లోకములో నాయన తండ్రి నా ప్రభా మనుష్యుల గురించి కానీ బంధువుల గురించి కానీ పొజిషన్ గురించి కానీ నాయన వారు భయపడక నా తండ్రి నిన్ను నాయన వారి సొంత రక్షకుడుగా అంగీకరించి అయా మారిన మనస్సుతో నా ప్రభువా అయా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నా తండ్రి వారిలో గొప్ప మార్పు వచ్చుటకు నాయన నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి అయా నిత్య రాజ్యంలోనికి ప్రభువా నాయన ప్రవేశించుటకు నాయన ప్రతి ఒక్కరికి నాయన అటువంటి మనస్సాక్షిని తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.